రెండవ విడత ప్రజాహిత యాత్ర హైదరాబాద్, హైదరాబాద్, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్ ఈ నియోజకవర్గాల్లో ఈ యాత్రను మనం కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు ప్రారంభం చేస్తున్నాం. మధ్యలో జాతీయ నాయకుల సమావేశాలుంటే ఒకరోజు బ్రేక్ ఇచ్చి కూడా ఈ యాత్రను కంటిన్యూస్ గా మిగతా నియోజకవర్గాలు పూర్తి వరకు కూడా యాత్రను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. యాత్ర కూడా గతంలో ఏ విధంగా స్పందించడం అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో యాత్రను కొనసాగిస్తున్నాం. ప్రజలు కూడా బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు తరలి వస్తున్నారు. తప్పకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తల నాయకులు కష్టపడి పనిచేస్తున్న ఫలితంగా భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నారు. కవిత లెటర్ రాసిర్రు, ఈడీ చూసుకుంటే సిబిఐకి ఈడీ భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు. వాటిని శాసించేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీ లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు. అవి విచారణ సంస్థలు వాళ్ళకున్న ఆధారంగా వాళ్ళు విచారిస్తారు. వాళ్ళకున్న ఆధారాలను అనుసరించి ఆధారాలను తర్వాత వాళ్ళు విచారణ కొనసాగిస్తారు. భారతీయ జనతా పార్టీకో కేంద్ర ప్రభుత్వానికో విచారణ సంస్థలను శాసించేటువంటి అధికారం లేదు, శాసించేటువంటి ఆలోచన పార్టీకి లేదు, కేంద్ర నాయకత్వానికి లేదు. అరెస్ట్ అవుతుందని ఎప్పుడు అనలే. మేము తప్పు చేసిన వాళ్ళందరూ అరెస్ట్ చేయాలన్నాం. ఆమెకు నోటీస్ ఇస్తుంది కాబట్టి అప్పుడు ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేసినాం. ఎవరి మీద కానీ, ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తుల మీద కాదు, ఎవరి మీద కానీ ఆధారాలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.